మననాత్రాయతే ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మంత్రమహిమ కార్యక్రమంలో మనము రామకృష్ణ పరమహంస గారు సతీమణి యోగిని శారదాదేవి గురించి, ఆమె తత్వం గురించి, ఆమె బోధనల గురించి, ఆమె జీవితం గురించి మనం రామకృష్ణ మఠం ప్రభువులు శ్రీ సతికంఠానంద గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు శారదాదేవి జననం ఎలా జరిగింది? వాళ్ళ అమ్మ నాన్నలకి ఆమె రాకముందే కొన్ని దృశ్యాలు కనిపించినాయట, వాటి గురించి చెప్తారా? మాతృదేవి శ్రీ శారదాదేవి తండ్రి గారి పేరు రామచంద్ర ముఖోపాధ్యాయము, తల్లి శ్రీమతి శ్యామసుందరీదేవి. ఆమె జన్మించకముందు ఆ రామచంద్ర ముఖోపాధ్యాయ వారికి ఒక దివ్య దర్శనం కలుగుతుంది. ఆ దివ్య దర్శనం ఏమిటంటే, ఒక అందమైనటువంటి చిన్నపిల్ల, నుదుటి మీద తిలకం, చాలా అందమైనటువంటి పిల్ల వచ్చి, ఇదిగో నేను వస్తున్నాను అని చెప్తున్నాను. నువ్వెవరో అమ్మా, ఎక్కడి నుంచి వచ్చావంటే, ఇదిగో నేను వస్తున్నాను అంటున్నాము. సో ఆ దివ్య దర్శనం ఆయనకి కలుగుతుంది. శ్యామసుందరదేవి తల్లికి కూడా ఒక దివ్య దర్శనం కలుగుతుంది. ఆమె ఒక బిల్వ వృక్షం కింద కూర్చొని ఉన్నప్పుడు పొలం పక్కన, అక్కడ బెంగాల్లో అన్ని చోట్ల ప్రతి సరస్సులు పొలంలో ఉంటాయి కదా, చేపల చెరువులు అంటారు. సో ఆ చెరువు పక్కన ఆమె కూర్చున్నప్పుడు బిల్వ చెట్టు కింద ఆమెకి కింకిణీల శబ్దం వినపడుతుంది. ఈ ఈ చెడు గజ్జల సవడి వినపడుతుంది. ఎక్కడి నుంచి వస్తుందని అటు ఇటు చూస్తున్నప్పుడు ఏ చెట్టు కింద అయితే కూర్చుందో ఆ చెట్టు మీద నుంచి ఒక బాలిక వచ్చి, చాలా అందమైనటువంటి బాలిక, ఎరుపు రంగు ఓణి ధరించి ఉంటుంది. ఆ బాలిక వచ్చి, అమ్మ నువ్వెవరు అని అడుగుతుంది. అడిగితే నేను ఇంటికి వస్తున్నాను అంటుంది అమ్మ. నేను ఇంటికి వస్తున్నాను వచ్చేసి ఆమె శరీరంలో ప్రవేశించినట్లు ఆమె దివ్య దర్శనం అనుభూతి కలుగుతుందమ్మ. తర్వాత భర్తతో ఆ దివ్య దర్శనాన్ని పంచుకుంటుంది. అప్పుడు భర్త కలకట్టా వెళ్ళి ఉంటారు. ఆమెకి కలిగిన దివ్య దర్శనం, ఆయనకి కలిగినటువంటి దివ్య దర్శనాన్ని, ఆమెకి కలిగినటువంటి దివ్య దర్శనాన్ని ఆయన కలిపి ఊహించుకొని మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో పుట్టబోతుందని పుట్టక ముందే వాళ్ళు గ్రహిస్తారు. అప్పుడు తన శరీరం బరువెక్కినట్లు కూడా శ్రీ శ్యామసుందరీదేవి భావిస్తుంది. అంటే ఈమె పుట్టడం మార్గశిర మాసం సప్తమి రోజు పుట్టిందట కదా. ఈమె పుట్టినప్పుడు అంటే ఈమె పేరు గురించి, అంటే వీళ్ళు వేరే పేర్లు పెట్టాలనుకున్నారంట, వాళ్ళ చిన్నమ్మ గారు ఇంకో పేరు చెప్తారట అని, దాని గురించి చెప్తారా? జాతకం ప్రకారం వాళ్ళు పెట్టిన పేరు ఠాకూర్మణి. సో తల్లి ఇంకో పేరు క్షేమంకరి అని పెట్టుకుంటుంది. అయితే ఆమె చెల్లెలు, శ్యామసుందరీదేవి చెల్లెలి బిడ్డ శారద అనే పేరు గలటువంటి చిన్న బిడ్డ చనిపోతుంది. ఆమె చనిపోతే ఆమె అక్కకి బిడ్డ పుట్టిందని తెలుసుకున్న తర్వాత అక్కను అడుగుతుంది, నువ్వు నా బిడ్డ శారద పేరు పెడితే నా బిడ్డ నీ ఇంట్లో పెరుగుతుందని నేను భావిస్తానని. సరే, చెల్లెలి కోరిక మేరకి ఆమె శారద అని పెట్టుకుంటుంది. అప్పటి నుంచి శారదగా పిలుస్తారు. తర్వాత వాళ్ళ వివాహం ఏ వయసులో జరుగుతుందండి? ఎప్పుడు జరుగుతుంది? శ్రీరామకృష్ణ పరమహంసులు వారు 1855లో దక్షిణేశ్వర టెంపుల్ పూజారి అవుతారమ్మ.
పూజారి అయిపోయిన తర్వాత ఇంకా మనందరికీ ఆయన సాధనల విషయం తెలుసు. ఆయన అప్పుడు ఈ కామార్పుకూరికి అంటే ఆయన స్వగ్రామానికి ఆయన తల్లిదండ్రులకి గ్రామస్తులకు వెళ్ళినటువంటి వార్త ఏంటంటే ఆయనకి పిచ్చెక్కిందని. ఆయన దైవోన్మత్తలో ఇప్పుడు సాధనలు చేస్తూ ఉంటే ఆ గ్రామంలో వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే మన గదాయికి పిచ్చెక్కిందంట, ఆయన ఎప్పుడు కూడా నేల మీద కింద పడి దొరుకుతూ హరిహరి అని అరుస్తున్నారంట, ఒక ఉన్మాదంలో ఉంటారంట అని. అయితే ఆయన పెద్దన్న అయినటువంటి రామేశ్వరు చంద్రమణి దేవి అది ఏంటో తెలుసుకోవడానికి ఆయన్ని కామార్పుకూరికి వాళ్ళ స్వగ్రామానికి రప్పిస్తారు. 1858లో ఆయన కామార్పుకూరు వెళ్తారు. వాళ్ళు చూసి ఆయన దివ్యోన్మత్తత చూసి పెళ్లి చేస్తే ఈ తిక్క కుదురుతుందేమో అని చెప్పి భావించి పెళ్లికి ప్రయత్నాలు చేస్తూ సరి అయినటువంటి వధువు కోసం వెతుకుతారు. వెతుకుతూ ఉంటే వాళ్ళకి ఎక్కడా దొరకరు. ఎందుకంటే ఆ రోజుల్లో కన్యాశుల్కం ఇవ్వాలి, వరకట్నం కాదు. వాళ్ళ దగ్గర కన్యాశుల్కం ఇచ్చినటువంటి స్తోమత లేదు. ఆ స్తోమత లేకుండా వాళ్ళు ఎంత ఎతికినా కూడా ఆయనకి సరి అయినటువంటి వధువు వారికి కనపడలేదు. అయితే వాళ్ళ ప్రయత్నాలను చూసి వాళ్ళు నిరుత్సాహపడుతున్నారని చూసి ఎందుకు అంత కష్టపడతారు, అక్కడ జయరాంబట్టి గ్రామం వెళ్ళండి, రామచంద్ర ముఖోపాధ్యాయ బిడ్డ ఉంది, కూతురు ఉంది, ఆమె నాకు నిశ్చయింపబడిందని ఆయన చెప్తారు. రామకృష్ణ పరమహంస వారు చెప్తారు. తర్వాత వీళ్ళు వెళ్ళి చూస్తే ఆమెకు 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వారికేమో 23 సంవత్సరాలు. కానీ ఆయన చెప్పారు ఇంకా వారికి వేరే అంటే సంబంధం చూసేటువంటి స్తోమత లేదు. ఆ ఉద్దేశం ఏమిటంటే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచే తన భర్తను చూస్తుంది కాబట్టి భర్త యొక్క మనస్తత్వం అంటే ఆ ఫార్మేటివ్ స్టేజ్లో విభేదాలు ఉండవు. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఆయన మనస్సు పూర్తిగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి అలా చేసేవాళ్ళేమో. మరి ఆ రోజుల్లో వాళ్ళ దాంట్లో కూడా ఒక ఆలోచన ఉంది. ఒక్కోసారి పూర్తిగా శరీరం ఇంకా ఏర్పడక ముందే వాళ్ళు పిల్లల్ని కంటం వల్ల కూడా పిల్లలు శారీరకంగా బలహీనంగా, బాల్య వివాహం వాళ్ళు ఎందుకు పెట్టారంటే ఎందుకంటే ఈ పవిత్రతను కాపాడుకోవడానికి పెట్టారు. కాకపోతే దానివల్ల ఈ సమస్యలు వచ్చినాయి. వాళ్ళు పూర్తిగా శరీరం ఎదగక ముందే తల్లులు అవడం వలన చిన్నపిల్లలు వాళ్ళు శారీరకంగా ఎదగకపోవడం అదొక సమస్య వచ్చేది. ఎందుకంటే వాళ్ళిద్దరికి పూర్తి అవగాహన ఉండేది. పెళ్లి అయిన తర్వాత ఆమె ఈ ఊరికి వచ్చిన తర్వాత నగలు పెడతారు రామకృష్ణ పరమహంస గారు అమ్మగారని, ఆ నగల గురించి ఏదో ప్రాబ్లం వస్తుంది అని అన్నారు. చదువు చెప్తారు. వాళ్ళు వీళ్ళ దగ్గర అంత స్తోమత లేదు కదా మన నగలు పెట్టడానికి. పెళ్లి కోసం అని చెప్పి పక్క గృహంలో వాళ్ళ పక్క ఒక ధనవంతు ఉంటాడు, లాహా కుటుంబీకులని. వాళ్ళు ఆ గ్రామంలో వాళ్ళు సంపన్న కుటుంబం అన్నమాట. సో కొద్ది రోజుల కోసం ఆ పెళ్లి కోసమని వాళ్ళ దగ్గర నుంచి నగలు అరువు తెచ్చుకుంటారు. ఆ అరువు తెచ్చుకున్న నగలన్నీ శారదాదేవికి పెడతారు. శారదాదేవికి పెట్టిన తర్వాత మళ్ళీ ఆ నగలు ఇచ్చేయాలి కదా, ఆమె తీస్తే ఏడుస్తుందని చెప్పి ఆమె నిద్రపోతున్నప్పుడు రామకృష్ణ వారే తీసేస్తారు. రామకృష్ణ వారు తీసేసి ఇచ్చేయండి పక్కన అని చెప్పేస్తారు. అయితే వీళ్ళు పక్కన అరువు తెచ్చి ఇక్కడ నగలు పెట్టారు, వీళ్ళ సొంత నగలు కాదని చెప్పి శారదాదేవి వాళ్ళ చిన్నాన్న నా నగలు అమ్మగారు చెప్తారంట, గదాయి పెద్దయ్యాక నీకు చేర్పిస్తారు, ఎన్ని కావాలంటే అన్ని నగలు, నువ్వేం అడవక్కర్లేదు అని ఆమె ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుంది. రామకృష్ణ పరమహంసుల వారు అప్పుడు అందుకని నిద్రపోయినప్పుడు తీసుకెళ్తారు ఆ నగలన్నీ. చిన్నపిల్ల కాబట్టి దొంగిలించారు, ఎవరు నా నగలు తీసేశారు తీసుకెళ్ళిపోయారు అంటే. తర్వాత భవిష్యత్తులో రామకృష్ణ పరమహంస గారు మళ్ళీ గాజులు చేపిస్తారట. అది సీతమ్మ వారిని చూసి సీతమ్మ లాంటి గాజులే ఉండాలా అని చెప్పి చేపిస్తారట. చేయిస్తారమ్మా ఒకసారి. అంటే ఆయన అంటే ఒక భర్తగా తన బాధ్యత ఉంది, అమ్మకి ఏమైనా కోరిక ఉందేమో అని ఆయన అనుకున్నారు. నా బాధ్యత అయితే నేను నిర్వర్తించాలి. ఆమెకైతే అసలు ఏమీ కోరిక లేవు. రామకృష్ణ వారికి ఎంత వైరాగ్యం ఉందో ఆమె జీవితంలో అనేక సంఘటనలు ఉన్నాయి, ఆమెలో కూడా అంత వైరాగ్యం ఉంది. నాకు ఇది కావాలి, నాకు ఈ నగ చేయించండి, నాకు ఈ వస్త్రాలు కావాలని ఆమె ఎప్పుడు కూడా అడగలేదు ఆయన్ని. ఒకసారి రామేశ్వరం వెళ్తారు తర్వాత తీర్థయాత్రలు చేస్తూ. ఆ రాజా ఆఫ్ రామ్నాడు ఆయన తన ఖజానా చూపిస్తారు. ఆయన ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా చూపించి శారదాదేవికి తీర్థయాత్రలకి రామేశ్వరం వెళ్ళినప్పుడు శ్రీ వివేకానంద స్వామి గారి గురువు గారి పత్ని తెలుసుకున్న తర్వాత ఆయన ఆ నగలన్నీ చూపించి మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్పి ఒక మనిషిని ఇచ్చి పంపిస్తారు. వారికి ఏం కావాలన్నా అది ఇచ్చేయమని చెప్పి. అయితే ఆమె నాకేం వద్దు, అయితే మరి అక్కడ ఆయన ఎవరినైతే మనిషిని పంపించారో ఆయన నొచ్చుకుంటారని చెప్పేసి ఆమె పక్కన మేనకోడలు ఉంటుంది రాదు అని చిన్నపిల్ల. ఈ చిన్నపిల్లకి ఏమైనా కావాలంటే తీసుకుంటుందని ఆమెను అడగమంటారు, నీకు ఏమైనా కావాలంటే తీసుకో అని చెప్పి. కానీ ఆమె గుండె దడదడలాడుతుంటుంది, ఎక్కడ ఏమో నగలు కోరుకుంటుందో, వజ్రాలు కోరుకుంటుందో, వైడూర్యాలు కోరుకుంటుందంటే ఆ చిన్నపిల్ల ఏమి కోరుకోకుండా ఇవేమి నాకేం వద్దు, నా పెన్సిల్ పోయింది, నాకు పెన్సిల్ కొనిస్తే చాలంటుంది. ఆ అమ్మాయ అని అనుకుంటుంది. అంటే ఆమె కోరుకోకపోవడం కాకుండా పక్కన ఉన్నటువంటి మేనగోడలు కోరుకున్నా కూడా అంటే భయపడుతుంది, కోరుకుంటుందేమో అని చెప్పి ఆశపడుతుంది. నీకు వైధవ్యం సంప్రాప్తించలేదు, నీ భర్త సజీవంగా ఉన్నాడు అని. అంటే నేను ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళాను అంతే, నేనే పూర్తిగా నేను మాయమైపోలేదు. అందులో ఆయన భగవంతుడు చైతన్యం, ఆయన శరీరం పోయింది, శాశ్వతమైనటువంటి ఆత్మలో ఉన్నారు, ఆయన చైతన్యంగా ఉన్నారు.
కాబట్టి నువ్వు సామాన్య స్త్రీలాగా ఏదో వైధవ్యం సంప్రాప్తించిందని చెప్పి భర్త పోయాడని, నువ్వు ఈ మంగళ్యానికి సూచక్రియలు అయితే ఉన్నాయో అవేమి తీసేయాల్సిన అవసరం లేదని ఆమె చెప్పి దివ్య దర్శనం కలుగుతుంది ఆమెకి. అప్పుడు అట్లనే ఉంచుకుంటున్నాం, అట్లా ఉంచుకుంటాం. తర్వాత అప్పుడు వాళ్ళ చిన్నాన్నగారు కోపం తెచ్చుకొని ఆ పెళ్ళైన వెంటనే తీసుకెళ్ళిపోతారు కదా, మళ్ళీ ఎప్పుడు కలుస్తారు రామకృష్ణ పరమహంస గారు శారదాదేవి గారు? ఆమెకి 14 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కామార్పుకురు తీసుకొస్తారమ్మా. రామకృష్ణ పరమహంస వారు వెళ్తారు అక్కడికి. వెళ్ళినప్పుడు ఒక 3 నెలలు ఉంటారు. ఆ 3 నెలలు ఆయన అప్పుడు ఆమెకి చాలా విషయాలు చెప్తారు, లౌకిక పారమార్థిక 2 విషయాల గురించి. అప్పుడు కూడా ఆమె వింటుంది, ఆయనకి అది పిచ్చి పెట్టింది ఇదని విన్న తర్వాత ఆమె ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆయనలో ఎక్కడా పిచ్చి ఆ ఛాయలు ఏం కనపడలేదే, ఇంత సహృదుడైనటువంటి మనిషి, ఇంత ప్రేమపూర్వకమైనటువంటి అంటే ప్రవర్తన, చాలా ఓపికతో ఆమెకు అన్నీ నేర్పించారు ఆయన. ఇంకా అంటే చిన్న వంటలు చేయడం దగ్గర నుంచి ఎలా చేయాలి, కూరగాయలు ఎలా దగ్గర నుంచి, ఒత్తులు ఎలా అల్లాలి పెట్టాలి, ఒత్తుల్ని ఎలా వెలిగించాలి దగ్గర నుంచి పారమార్థిక విషయాల వరకు ఎలా జపం చేయాలి, ధ్యానం చేయాలి, తన భర్తగా ఆయన బాధ్యతను పూర్తిగా ఆయన నిర్వహించారు. తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ ఆయన దక్షిణేశ్వరం వచ్చారు. ఆ తోటిపోటి వాళ్ళందరూ ఇదిగో నీ భర్త వచ్చారంటే ఆయన చాలా సిగ్గుపడుతుంది, 7 సంవత్సరాల పిల్లలు అయినండి. అప్పుడు కూడా ఆయన చూస్తే ఆమెను ఆదరిస్తారు. ఆయన అంటే వెళతారు పక్కనే కాబట్టి, ఈ కామార్పుకూరు జయరాం బట్టి 12 కిలోమీటర్ల దూరమే కాబట్టి ఆయన కామార్పుకూరు వచ్చినప్పుడల్లా కూడా జయరాం బట్టి కూడా వెళ్తూ ఉండేవారు. కాకపోతే 3 నెలల్లో కలిసి ఉన్నది మాత్రం ఆమె 14-7 వచ్చినప్పుడు. తర్వాత మళ్ళీ ఆమె దక్షిణేశ్వరం ఎప్పుడు వస్తుంది, ఏ వయసులో వస్తుంది? 1872లో వస్తుందమ్మా. అప్పుడు ఆమెకి అంటే 18 ఏళ్ళు దాకా వచ్చి ఉంటాయి. అది 18 ఏళ్ళు. 1853లో పుట్టారు కాబట్టి 18 దాటి అప్పుడే 19లో ప్రవేశిస్తుంది. ఆ సమయంలో వచ్చారు. అప్పుడు ఆవిడ వచ్చేటప్పుడు ఆమెకి ఏదో ఆరోగ్యం బాగుండదని, కాళికాదేవి వెళ్ళే ఆమెకు సేవలు చేస్తుందని అంటారు. అవునమ్మా. రామచంద్ర ముఖోపాధ్యాయ తండ్రితో పాటు వస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత ఆమె కోరికను వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మరి నా ధర్మం ఒక స్త్రీగా, వెళ్ళైన స్త్రీగా భర్తతో పాటు ఉండటం, ఆయనకి సేవ చేయటం కదా. నేను ఇక్కడ తల్లిగారింట్లో పుట్టింట్లో ఉండటం నాకు హిందూ గృహిణిగా అది మర్యాద కాదు. అది నేను వెళ్ళాలి, నా భర్తను చూడాలి, ఆయనకి సేవ చేయాలని అప్పుడు ఆమె కోరిక వెళ్ళబోచితే ఆయనే బయలుదేరుతారు తండ్రి రామచంద్ర ముఖోపాధ్యాయ గారు. కలిసి వస్తూ ఉంటుంటే దారిలో ఆమెకి ఎప్పుడు కూడా అలాంటి ప్రయాణాలు చేసి ఉంటుంది. 60 మైళ్ళు ఆ రోజులు కాలినడకను ఎడ్ల బండ్ల మీద వెళ్ళాలి. సో ఆ బడలిక వలన అలసట వలన జ్వరం వస్తుంది, తీవ్రమైనటువంటి జ్వరం. జ్వరం వచ్చినప్పుడు తండ్రి కూతురు ఇద్దరు కలిసి ఒక సత్రంలో దిగుతారు. ఆ సత్రంలో ఉంటారు. వచ్చినప్పుడు ఆమెకి దివ్య దర్శనం కలుగుతుంది. ఆమెకి కళలో కాళికాదేవి ఒక నల్లటి స్త్రీ, అంత అందమైన స్త్రీని ఎప్పుడు చూడలేదు. ఒక నల్లటి స్త్రీ వచ్చి తన మెత్తటి హస్తాలతో నా నుదురుని నిమరటం మొదలు పెడుతుంది. అప్పుడు నేను అడిగాను, యాక్చువల్గా మీరు ఎవరంటే నేను దక్షిణేశ్వరం నుంచి వస్తున్నా అని చెప్పింది. ఓ దక్షిణేశ్వర, నేను అక్కడికే వెళుతున్నాను నా భర్తను చూడటానికి అని అన్నప్పుడు ఆమె చెప్తుంది, నీకోసమే నేను అక్కడ ఉంచాను, నువ్వు ఆయన కలుస్తారు, నీకు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, నీ జ్వరం తగ్గిపోతుందని చెప్పి కాళికాదేవి నువ్వెవరు అంటే నేను మీ అక్కన అని చెప్తున్నా. ఎస్ అమ్మా. అది దర్శనం కలుగుతుంది, ఆమెకు జ్వరం తగ్గిపోతుంది. వాళ్ళ తర్వాత ప్రయాణం సాఫీగా సాగుతుంది, రామకృష్ణ వారి దగ్గరికి వస్తుంది. కానీ రామకృష్ణ పరమహంస గారు ముందే ఆమె శారదాదేవి భువనేశ్వరి, ఆమె చుట్టూ ఎప్పుడు అష్టసకులు ఉంటారు అని చెప్పేవారట కదా. ఈవెన్ కామార్పుకూరులో వెళ్ళినప్పుడు కూడా ఆమె నది స్నానానికి వెళ్ళేటప్పుడు భయపడితే ముందు 4 వెనక 4 వచ్చి స్నానం అయిపోయినంత వరకు ఉండి తర్వాత వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళట. అది ఆమె అంటే ఆయన పెళ్ళి అయితేనే ఆవిడని భువనేశ్వరిగా అనుకున్నారా, లేకుంటే దక్షిణేశ్వర్కి వచ్చిన తర్వాత ఆమెని అమ్మవారిగా భావించారా? ఆయన అప్పుడు పెళ్ళి అయిపోయినప్పుడు వెంటనే భావించలేదమ్మా. దక్షిణేశ్వర్కి వచ్చిన తర్వాత షోడశి పూజ చేస్తారు కదా. షోడశి పూజ చేసిన తర్వాత అమ్మ జగన్మాత స్వరూపం అని ఆమె ఒకరోజు తన పాదాలు ఒత్తుతుంటే నన్ను మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఎలా భావిస్తున్నారు అమ్మాయి అడుగుతుంది శారదాదేవి. అడిగినప్పుడు ఎవరైతే మందిరంలో, ఏ తల్లి అయితే మందిరంలో జగజ్జననిగా పూజలు అందుకుంటుందో, ఏ తల్లి అయితే ఆ పక్క గృహంలో నా తల్లిగా ఉండి నాకు జన్మనిచ్చిందో, ఏ జగన్మాత అయితే ఆ జగన్మాతనే నేను ఇలా చూస్తున్నాను, నాకు జగన్మాత స్వరూపిణిగానే కనిపిస్తున్నావు అంటారు రామకృష్ణ వారు. అమ్మకి కలిగినటువంటి ఎప్పుడు నాతో పాటు గడ్డి కోయటానికి వెళ్ళినా, దేనికి వెళ్ళినా కూడా కామార్పుకూరులో అష్టసకులు వాళ్ళంతా తనతో పాటు ఒక అమ్మాయి ఎప్పుడు తాము సేవ చేస్తున్నట్లు వచ్చేసి తర్వాత అంతరించిపోయేదాం వచ్చేసి ఆ విధంగా. మరి వాటి అర్థం ఏమిటో, పరమార్థం ఏమిటో తెలియజే చాలా కష్టం. ఆవిడ పిల్లల్ని కనాలని అనుకున్న సన్నివేశాల గురించి చెప్తారు. మొదటిసారి ఆమె అక్కడికి వచ్చినప్పుడు కొంచెం జ్వరంతోనే వస్తారు.
ఆ రామకృష్ణ పరమహంసరావు నేను నహబత్ వెళ్తాను, ఆ పక్క గదిలోకి వెళ్ళి పడుకుంటానంటే లేదు లేదు ఇక్కడే పడుకో, వైద్యుడిని పంపిస్తాను, వైద్యుడు వస్తారు, ఆయనకి అక్కడైతే సేవలు చేయటము వైద్య సహాయం అందించడం కష్టమవుతుందని తన రూమ్లోనే చాపేసి పడుకోబెట్టుకుంటారు. అలా కొన్ని రోజులు ఉంటున్న ఆ ప్రక్రియలో ఒకరోజు మనస్సును అడుగుతాడు, ఇదిగో చాలామంది మగవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ స్త్రీ అంటే ఒక రకమైనటువంటి అంటే భోగ వస్తువుల కోరికలు ఉంటాయి, ఇక్కడే ఉంది మనస్సా, నీకు కావాలా చెప్పి ఈ స్త్రీ శరీరం ఉంది కదా నువ్వు నీకు కావాలంటే తీసుకో అని చెప్పి ఆయన మనసుకు చెప్తారు. మనసుకు తెప్పి ఆ చెయ్యితో అలా ఆమెని అంటుకోవడానికి ప్రయత్నం చేసిన వెంటనే ఒక ఏదైతే మనం ఎలక్ట్రికల్ వైర్ విద్యుత్ తీగని పట్టుకుంటే ఏమవుతుందో ఆ విధంగా షాక్ అయిపోయి ఆయన సమాధిలోకి వెళ్ళిపోతారు. సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడో కొన్ని గంటల తర్వాత బయటకు వస్తారు. అయితే ఆయన ఆ గదిలో ఉన్నప్పుడు ఎప్పుడు ఈయన సమాధిలోకి వెళ్ళటం ఇదంతా అమ్మకు భయం అవుతూ ఉండేది, ఏంటి సమాధులు అని చెప్పేసి. అప్పుడు రామకృష్ణ పరమహంస వారికి చెప్తే ఆయన హృదయరాముని పిలిచి చెప్తారు, ఆయన కూడా చెప్తారు ఎలాంటి భావపారవశ్య స్థితిలో ఉన్నప్పుడు ఏ మంత్రాన్ని ఏ నామాన్ని ఆయన చెవిలో చెప్పాలి. చెవిలో చెప్పినప్పుడు ఆయన మళ్ళీ మెల్లగా ఆ సమాధి స్థితి నుంచి కిందకి వచ్చేవాడు. ఎందుకంటే అమ్మకి అంత అలవాటు లేదు అవన్నీ ఏంటో స్థితులు ఏంటో. తర్వాత ఆమె కూడా నాకు ఈయనకి ఇన్ని భావపరవశ స్థితులు కలుగుతున్నాయి, సమాధి స్థితి కలుగుతుంది, నాకు ఇంకా కలిగించమని చెప్పరాదు అని చెప్పి ఇంకొక ఆమెను అడుగుతుంది. నేను వెళ్ళి చెబుదామంటే ఎప్పుడు తర్వాత కాలంలో ఎప్పుడు భక్తులు ఉంటున్నారు ఆ గదిలో అని చెప్పి. అప్పుడు రామకృష్ణ పరమహంస ఏం మాట్లాడరు, గంభీరంగా ఉండిపోతారు. తర్వాత ఆ స్త్రీ సరే మరి వీరు ఏమనుకున్నారు, గంభీరంగా ఉన్నారు, నేను చెప్పకూడదు అడగకూడదు అడిగానేమని చెప్పి ఆమె యోగేశ్వరి మాయి ఆమె పేరే ఉంటుంది. ఆమె వెళ్ళి చూస్తే అప్పుడు ఆమె రోజు పూజ చేయడానికి అక్కడ ఆసనం వేసుకుని కూర్చుంటుంది శారదాదేవి. అప్పుడు ఆమె కొద్దిసేపు ఏడుస్తూ ఉంటుంది, తనలో తాను నవ్వుతూ ఉంటుంది. తర్వాత పూర్తిగా నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోతుంది, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి. అంటే రామకృష్ణ పరమహంస ఏం సమాధానం చెప్పలేదు, కానీ ఆయన వెంటనే ఆమెకు అనుగ్రహించారు గంభీరం అయిపోయి చెప్పి. ఆమె కాలాంతరంలో కలుగుతాయి తప్పకుండా, కానీ ఇప్పుడు అడిగింది కాబట్టి ఆయన వెంటనే ఇచ్చేశాడు. ఆయన ఎప్పుడైతే ఇక్కడ అడిగిందో అక్కడ ఆమె పూజ గదిలో కూర్చుని ఆసనం వేసుకుని కూర్చుంది, అది జరిగిపోయింది. తర్వాత అంటే శారదాదేవి ఎప్పుడు నాకు పిల్లలు కావాలని అడగలేదమ్మా, వాళ్ళ తల్లి శ్యామసుందరి దేవి బాధపడుతుంది. తల్లి నా బిడ్డకి తల్లి అని పిలిపించుకునేటువంటి అంటే అదృష్టం లేదేమో ఈ జన్మకి, ఎందుకంటే అది ఉంటుంది కదా. మిగతా ఆ రోజుల్లో అంటే బిడ్డలు లేని స్త్రీలు అంటే గొడ్రాలు అనేవాళ్ళు కదా. దాంతో ఆ తల్లి కూడా భయపడినప్పుడు అది విని మాట అది రామకృష్ణ వారు వినేటట్లు అంటుంది ఆ మాట, నా బిడ్డకి తల్లి అని పిలిపించుకున్న అదృష్టం నోచుకోలేదంటే, ఓ అత్తమ్మ నువ్వేమి కంగారు పడకు, తర్వాత భవిష్యత్తులో నీ బిడ్డని కొన్ని వేల మంది వచ్చి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటారు, నాకు విసుగు పుట్టిపోతుంది అంతమంది అమ్మ అమ్మ అని పిలవటం అని చెప్పి ఆయన ఆ మాటని ఆమెను అప్పటికి ఓదారుస్తారు అత్తగారిని. అమ్మ కూడా ఒక్కసారి అనుకుంటా అడుగుతున్నాను, అంటే బిడ్డలు చూసావా, మనం ఎప్పుడు బిడ్డల కోసం వెళ్ళొద్దు, ఎందుకంటే బయట వాళ్ళు బిడ్డలు కంటారు, తర్వాత ఆ బిడ్డకి ఏమో అవుతుంది, చచ్చిపోతారు, తర్వాత నెత్తినోరు బాదుకుంటూ ఉంటారు అంటే అమ్మ ఒక్కసారి అందరూ చనిపోతారా అని అంటుంది. అప్పుడు రామకృష్ణ వారు వెంటనే అమ్మో త్రాచపావం తోక దొక్కానంటారు ఆయన, త్రాచపావం తోక దొక్కానంటారు ఆయన. అంటే అమ్మ అంటే సెల్ఫ్ ఎజర్షన్, అంటే నాకు కావాలని. తర్వాత రామకృష్ణ వారు గట్టిగా చెప్తారు, అసలు అది చూస్తున్నాం కదా సంసారంలో ఇక్కడ, తర్వాత వాళ్ళకి ఎప్పుడు మళ్ళీ అమ్మ ఆ మాట ఎత్తను, ఆమెలో లేశ మాత్రమైనటువంటి కామవాసన లేకుండా చేయని జగన్మాతను ప్రార్థన చేస్తారు. తర్వాత కాలాంతరంలో చెప్తారు, ఆమె కనుక ఆ విధంగా సహకరించకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో నాకు తెలియదు అంటారు. కామవాసలు ఏమీ రాములోకి మనసులోకి రాకుండా చేయమని చెప్పి జగన్మాతను ప్రార్థన చేస్తారు. ఈమె నహబత్తులో దాదాపు 13-14 సంవత్సరాలు ఉండింది కదా ఆయనకు సేవలు చేస్తూ. అప్పుడు ఈమె ఏ విధమైన దశలో ఉండింది, ఏ విధంగా అందరికీ సేవలు చేసింది, ఎలా ఆయనతో మెలిగింది? వీళ్ళిద్దరు దాంపత్య జీవితం ఇలా సాగుతున్నప్పుడు ఒకరోజు అడుగుతారు రామకృష్ణ వారు అమ్మని, ఎందుకు మీరు నన్ను ప్రాపంచిక జీవితంలోకి పంకంలోకి లాగడానికి వచ్చాను, నన్ను మాయలో పడవేయడానికి వచ్చావు అని అడిగితే అప్పుడు వెంటనే చెప్పేస్తుంది, నేను ఎందుకు మిమ్మల్ని మాయలోకి లాగాలి, మీరు ఏదైతే జీవితం లక్ష్యంగా ఎంచుకున్నారో ఆధ్యాత్మిక పథంలో ఉన్నారో ఆ ఆధ్యాత్మిక పథంలో మీకు సహకరించడానికి నేను వచ్చానంటుంది. సో ఆ విధంగా అమ్మకు కూడా స్పష్టత వచ్చింది, అంటే తన భర్త ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు, ఆయన ఆ పథంలో ఉన్నారు కాబట్టి ఆయన పూర్తిగా ఇంద్రియ నిగ్రహాన్ని ఇంద్రియ జయాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు, అందులో నేను సహకరించాలని. సో తర్వాత ఇంకా అప్పుడు బయలాజికల్ మదర్ అవ్వలేదు, వాళ్ళకేం పిల్లలు లేరు, కాకపోతే అందరూ వచ్చి అమ్మని అమ్మ అని పిలవడం, రామకృష్ణ వారి దగ్గర భక్తులు శిష్యులు రావడం, సన్యాసి శిష్యులు, అంటే సన్యాసం ఇవ్వలేదు కానీ భవిష్యత్తులో సన్యాసులు కావాల్సినటువంటి వాళ్ళు గృహస్థ భక్తులు ప్రతి వారాంతరాల్లో చాలామంది వచ్చేవాళ్ళు. వచ్చి ఎప్పుడు కూడా ఈ దైవపరమైనటువంటి చర్చలే ఉండేది. గృహస్థులు వచ్చినప్పుడు కూడా రామకృష్ణ పరమహంసరావు ఒక చేతితో మీరు మీ ప్రాపంచిక కార్యాలు నెరవేర్చుకుంటూ ఇంకో చేతితో భగవంతుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళ కష్టాలకు వాళ్ళకు ఓదార్పు కలిగిస్తూ ఎలా భగవంతుడిని చేరుకోవాలి, ఎలా వ్యాకుల చిత్తంతో ఉండాలి,
ఎలా ఆయన ప్రార్థించాలి, ఎలా ధ్యానం చేయాలి, ఇవన్నీ చెప్తూ ఉంటే అమ్మ అక్కడ నుంచి వింటూ ఉండేది. నహాబత్ అనేటువంటి పక్కనే ఉంటుంది. ఆమె కూడా ఇక్కడ రావాలని ఉండేది, కానీ ఎప్పుడు మెల్లి ముసుగుతూ ఉండేది. రామకృష్ణ వారి దగ్గరికి వచ్చినప్పుడు మెల్లి ముసుగుతూనే వచ్చేది. చాలా కాలం వరకు ఒక ఆమెకు ఉన్నారని కూడా చాలామందికి తెలియదు. ఆ దక్షిణేశ్వర మందిర నిర్వాహకులే అన్నారు ఒకసారి, వారి భార్య అక్కడ ఉంటుందని మేము విన్నాం కానీ మేము ఎప్పుడు చూడలేదని చెప్పి. ఎప్పుడూ బయటకు వచ్చేది కాదు, ఎవరూ లేనప్పుడు అప్పుడు గంగానదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేది. పొద్దున్నే 3 గంటలకే వెళ్ళి జపంలో కూర్చునేవారు. లేకపోతే అందరూ లేనటువంటి వాళ్ళు, అంటే మా మధ్యాహ్నం మందిరంలో నుంచి అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. 1 నుంచి 4 వరకు ఎవరు క్రౌడ్ ఉండేది కదా. ఆ టైంలో బయటకు వచ్చేవాళ్ళు, పురుగులు ఆరబెట్టుకోవాలన్నా మెట్ల మీద కూర్చొని. ఎవరు లేనప్పుడు అలా బయటకు వచ్చి ఆరబెట్టిపోయింది అనమాట. చాలా ఆ విధంగా లజ్జాపటావృత అంటారు కదా, యాదేవి లజ్జారూపిణి అని చెప్పేసి, ఆ విధంగా చాలా మోడెస్ట్గా ఉంటుంది అమ్మ. ఈ శిష్యులు ఎవరైతే వస్తే వాళ్ళందరికీ వండి పెట్టడమే ఉండేది. చాలా శ్రమించి, చిన్న రూమ్, చిన్న కదా, అవును, 60 స్క్వేర్ ఫీట్ ఉంటుందేమో అంతే. తర్వాత కాలాంతరంలో ఆమె చెప్పింది కదా మేనగోడలకి, వాళ్ళకి మీరైతే ఒక్కరోజు కూడా ఉండలేరా గదిలోనే. అవునత్త, అవును మేము ఉండలేము, మాకు తెలుసు కదా, చూసామని చెప్తారు. సో ఆ విధంగా రామకృష్ణ పరమహంసులు వారు తన భక్తులకి శిష్యులకి అమ్మ ద్వారా ఆ విధంగా సేవ చేయించారంటే ఆ భోజనాలన్నీ వండించేవాళ్ళు. ఒకసారి అద్భుతానంజి అని ఒక శిష్యుడు, ఆయన ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటాడు. ధ్యానం చేస్తున్నప్పుడు రామకృష్ణ పరమహంసులు ఒక మాట అంటారు, ఎవరైతే నీ ధ్యాన లక్ష్యమో, ఏ జగన్మాత అయితే నీ ధ్యాన లక్ష్యమో, ఏ జగన్మాతను చేరుకోవడానికి నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఆ జగన్మాత ఇప్పుడు అక్కడ చపాతీలు తయారు చేస్తుంది, పిండి ఒత్తుతుందామా, నువ్వు వెళ్ళి ఆమెకు సహకరించు, నువ్వు ధ్యానం కన్నా నీకు ఎక్కువ ప్రయోజనం వస్తుందని చెప్పి ఆ శిష్యుడిని అమ్మ దగ్గర పంపిస్తాడు. ఎందుకంటే ఆమె అంత శ్రమ చేస్తూ ఉండేది. అప్పుడప్పుడు కొద్దిమంది భక్తుల్ని ఆమెకు సహాయంగా పంపించేవాడు. ఆ చిన్న గదిలోనే వంట సామాను, ఆ చిన్న గదిలోనే బియ్యము, ఉప్పులు, పప్పులు అన్నీ పెట్టుకొని వాటి మధ్యలోనే ఉండి అమ్మ వాళ్ళకి రాత్రి మగళ్ళు ఇలా సేవలు చేస్తుండే. 13 సంవత్సరాలు ఒక కఠోరమైనటువంటి తపస్సులాగా చేసింది. వివేకానంద స్వామి వచ్చినప్పుడు ఒకరోజు భోజనం తిన్న తర్వాత ఎలా ఉంది భోజనం అని అడుగుతారు రామకృష్ణ పరమహంసుల వారు. వివేకానంద చాలా చప్పగా ఉందంటారు. అప్పుడు అమ్మని శారదాదేవిని పిలిచి, నా నరేన్ చాలా చప్పగా ఉందంటున్నాడు, ఈయన కోసం కొంచెం మసాలా వేసి ఉండు ఈసారి భోజనం అని చెప్తారు. సో ఆ విధంగా అంటే వివేకానంద స్వామి ఆయన ఎంతగా ప్రేమించారు అంటే తన భార్యతో ఆ విధంగా, అంటే నచ్చలేదు నా నరేన్కి నువ్వు చేసినటువంటి భోజనం, ఇంకా మసాలా స్పైసెస్ ఎక్కువ చేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నరేన్కి బాగా వండి పెట్టమని చెప్పేవారు. సో అయినా అప్పటికి వీళ్ళందరూ ఈయన గదిలోనేమో ఎప్పుడు ఈ భజనలు, ఎప్పుడు ఈ కీర్తనలు, భగవంతుడికి సంబంధించినటువంటి ఈ ఈ సంభాషణ జరుగుతూ ఉండే. అవన్నీ వినాలని అమ్మకు కూడా కుతూహలం ఉండి మీరు అన్నట్లు ఆ తడికెళ్ళ రూమ్ నుంచి వింటూ ఉండేది. విని అలా నిలబడి ఎంతసేపు విన్నా ఆమెకి ఇంకా వినబడేది. ఎందుకంటే ఇక్కడ అంతా ఆనంద సాగరంలో వీళ్ళు ఓలలాడుతూ ఉండేది. ఎందుకంటే రామకృష్ణ పరమహంస గారు ఆయన ఎప్పుడు కూడా దివ్యానందంలో ఓలలాడుతూ ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా ఆ గదిలో ఉన్నంతసేపు పరమానందంలో ఉండేవారు. అలా ఉండి కీళ్ళ నొప్పులు వచ్చినాయి పాపం, నిలబడి. ఆ తర్వాత ఆయన రామకృష్ణ పరమహంస గారు వెళ్ళిన తర్వాత ఇవి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? రామకృష్ణ పరమహంసుల వారు 1886 ఆయనలో కాలం చేశారమ్మ, మహాసమాధి అయ్యారు. తర్వాత అమ్మ 1920 దాకా ఉన్నారు. 1920 అంటే 34 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి, అంటే ఈ రామకృష్ణ మఠ మిషన్ ప్రారంభించిన తర్వాత వివేకానంద స్వామి 1897లో ఒక 23 సంవత్సరాలు ఆ మఠానికి మార్గదర్శనం చేసింది అమ్మే. అంటే అధ్యక్షులుగా వేరే బ్రహ్మానంద స్వామి ఉన్నప్పటికీ కూడా ఆ మఠం సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు సంస్థాగతపరమైన నిర్ణయాలకి కూడా ఆమె దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని ఆమె ఆజ్ఞ ప్రకారం ఆమె సూచించిన విధంగానే ఈ శారదానంద స్వామీజీ అనేటువంటి వారు ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వారందరూ కూడా ఆమె మార్గదర్శకత్వం చేసింది. ఆ మధ్యలో ఒకసారి బోధగయ తీర్థయాత్రలు చేస్తారు. గయా బోధగయ చూసిన తర్వాత అక్కడ మఠంలో ఆ బౌద్ధ భిక్షువులు చాలా, అంటే వాళ్ళకి కనీస అవసరాలన్నీ చక్కగా నెరవేరున్నాయి, వస్తు సామాగ్రి అదంతా చూసి ఆమెకి తన శిష్యులు, అంటే రామకృష్ణ పరమహంసుల వారి శిష్యులు గుర్తుకొచ్చారు. వీళ్ళు ఒకళ్ళు హిమాలయాలకని, ఒకళ్ళు తీర్థయాత్రలకని, చెట్టుకొకరు పుట్టుకొకరుగా. కలకత్తాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఒక స్థిర నివాసం లేదు. గృహస్థ భక్తులు అప్పటి వరకు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళకు ప్రతి పూట ఈ పూట భోజనం ఎక్కడ దొరుకుతుంది, ఎవరింటికి వెళ్ళాలి, ఎక్కడ భిక్ష తెచ్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చాలా, అంటే కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో వాళ్ళు గుర్తొచ్చి అమ్మ ఈ ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుందమ్మ, విలపిస్తూ గురుదేవుల్ని, అంటే రామకృష్ణ పరమహంసుల వాళ్ళని ప్రార్థిస్తుంది. వీళ్ళకి కూడా ఒక వసతి ఏర్పాటు చేయి, కొంచెం కనీస వసతి, కనీస సౌకర్యం ఉంటే వాళ్ళు జపం ధ్యానాలు నిష్టగా చేసుకోగలుగుతారు, లేకపోతే ఇప్పుడు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళుగా భక్తులంతా వెళ్ళిపోయారని చెప్పి ఆవేదనతో పరితాపంతో రామకృష్ణ వారిని వేడుకుంటుంది. తద్వారా తర్వాత ఇవన్నీ ఏర్పడ్డాయి. గురుగారు చాలా బాగా విపులి గురించి, శారదాదేవి గురించి చెప్పారండి. ధన్యవాదాలు. ఇది నాటి మంత్రమయం కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. ఆమె బుద్ధగయ ఒకటే వెళ్ళింది, ఇంకా వేరే తీర్థయాత్రలన్నీ వెళ్ళింది? బుద్ధగయ కాశీని 3 సార్లు విజిట్ చేశాను. బృందావనం వెళ్ళారు. 1886లో రామకృష్ణ పరమహంసుల వారు
మహాసమాధి అయిన 15 రోజులకి ఆమె తీర్థయాత్రకు వెళుతుంది. కాశీ బృందావనం. కాశీలో ఆమె స్వామి భాస్కరానంద స్వామీజీ అని చెప్పి ఒక ఆయన దిగంబరుడు అయినప్పుడు ఆయన కూడా కలుస్తుంది. ఇక్కడ ఒక మహాయోగి ఉన్నారంటే. ఆ తర్వాత చమేలీపురి అని చెప్పి 3వసారి వెళ్ళినప్పుడు కాశీలో గొప్పవాడు ఆ భాస్కరానంద కూడా ఆయన దిగంబరుడుగా ఉండేవాడు. ఆయన వీళ్ళందరినీ చూసి ఆమె స్త్రీ భక్తులు అందరూ వెళ్ళి చూసినా ఆయనకు దేహభావమే లేదు. అమ్మ మీరు అందరూ రండి, మీరేం సిగ్గుపడకండి, నాకు మీరందరూ జగన్మాత స్వరూపాలు కానీ కల్పిస్తున్నాయని చెప్పి